సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వీళ్ళిద్దరు నిశ్చితార్థం అయిన తర్వాత వీళ్ళిద్దరు విడిపోతారు, వీళ్ళు పెళ్లి కాదని వేణుస్వామి మాట్లాడడం జరుగుతుంది. ఎప్పుడు గతంలో కూడా నాగ చైతన్య శోభిత విషయంలో కూడా మాట్లాడారు, కేసులని. మళ్ళీ వేణుస్వామి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు సార్? దీనికి అంత గల కారణాలు ఏంటి? మామూలుగా అదేదో సామెత ఉంది కదా, ఆశీర్వదించమంటే నీ భార్య ముండం వస్తుందని చెప్పాను. ఒక మొరట సామెత ఉంటుంది. అంటే శుభమాని పెళ్లి చేసుకొని పోయి ఆశీర్వదించమంటే ఇలాగ మాట్లాడుతున్నాను. వేణుస్వామిది కూడా అదే వ్యవహారం. మామూలుగా వేణుస్వామికి నోటిదోలు ఎక్కువ. సో రెండోది కాంట్రవర్సీలు ఆయనకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటాడు. గతంలో కూడా ఆయన శోభిత నాగ చైతన్య నిశ్చితార్థం అవగానే అసలు నిశ్చితార్థమే రాంగ్ ముహూర్తము, వీళ్ళిద్దరు ఖచ్చితంగా విడిపోతారని చెప్పాడు. సో మామూలుగా ఎవరైనా జ్యోతిష్యం ఎప్పుడు చెప్తారు? నేను వెళ్ళి నువ్వు జ్యోతిష్యుడు అంటే నేను నీ దగ్గరకు వస్తే నా జాతకం నా వరకు చెప్తారు, ప్రపంచానికి అంత చెప్పరు. ఈయన అసలు ఎవరు అడగలేదు. కానీ ఈయన పోనీ వాళ్ళకైనా చెప్పాడా ఫోన్ చేసి, అమ్మ మీ నిశ్చితార్థం డేట్ కరెక్ట్ కాదు, మీరు ఏదో శాంతి చేసుకోండి, హోమం చేయండి, పూజ చేయండి అని చెప్పచ్చు. ఎందుకంటే జ్యోతిష్యంలో ప్రతిదానికి ఒక రెమెడీ కూడా ఉంటుంది. సో ఏదన్నా ఒక తప్పు చేసినప్పుడు ఈ రెమెడీ ఇస్తారు వీళ్ళు. ఏదో ఒక హోమం చేయమనో, ఒక వ్రతం చేయమనో, ఒక పూజ కార్యక్రమం చేయమనో రెమెడీ అనేది మనకి వస్తుంది. అట్లా ఏదైనా చెప్తే నిజానికి వాళ్ళ మేలు ఈయన కోరేవాడు అనుకోవచ్చు. అట్లా కాకుండా ఈయన పబ్లిక్ గా ఎవరు అడగకుండానే వీళ్ళు నిశ్చితార్థం ఒక పక్క అవ్వకముందే వీళ్ళిద్దరు విడిపోతారని చెప్తే అది చాలా డేంజరస్. రెండోది సైకలాజికల్ కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళ మీద, వాళ్ళ బంధువులు, ఇంట్లో వాళ్ళ మీద సైకలాజికల్ కూడా నమ్మే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. నమ్మని అలాంటి వాడికి అయితే ఏమి ఇబ్బంది ఉండదు, ఏమన్నా చెప్పుకోరా బాబు అనుకోవచ్చు. కానీ నమ్మే వాళ్ళకి అది ఖచ్చితంగా సైకలాజికల్ గా ఒక గిల్ అంటారు కదా, గిలి ఉంటుంది వాళ్ళకి. సో ఈయన అయితే ఇప్పుడు చెప్పాడా అనేది మనకు తెలీదు. ఇది యాక్చువల్గా ఈయన చెప్పింది అయితే 2023 డిసెంబర్ 29వ తేదీ చెప్పాడు ఇది. అప్పట్లో పుకార్లు వచ్చాయి, వీళ్ళిద్దరికి నిశ్చితార్థం అయ్యిందని పుకార్లు వచ్చినప్పుడు ఎవరో వేణుస్వామిని అడిగితే లేదు లేదు వీళ్ళిద్దరికి నిశ్చితార్థం అయినా కూడా విడిపోతారు, పెళ్లి కాదు వీళ్ళకి, పెళ్లి చేసుకోకుండా ఉంటే బెటర్, వీళ్ళు పెళ్లి చేసుకుంటే మాత్రం విడిపోతారు అనేది అప్పుడు చెప్పాడు. దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తుంది మీడియా. నిజానికి ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నాకైతే ఎక్కడ వీడియో దొరకలేదు. కానీ మీడియా ఏంటంటే అప్పుడు చెప్పిన దాన్ని ఇప్పుడు నిశ్చితార్థం జరిగింది కాబట్టి ఒక సెన్సేషన్ చేద్దామని చెప్తున్నారు. సో నిజానికి ఎవరైనా కూడా భవిష్యత్తుని చెప్పడం అనేది అబద్ధం. భవిష్యత్తుని ఊహించవచ్చు కొన్ని. ఇప్పుడు మామూలుగా విడాకులు అనేవి అర్బన్ దీంట్లో పెరుగుతున్నాయి ఇండియాలో. మామూలుగా ఓవరాల్ విడాకుల రేట్ ఏం పెద్దగా పెరగలేదు, ఇంకా 1% ఉంది ఇండియాలో. ఇది చాలా మందికి తెలియక విడాకుల రేట్ పెరిగిపోతుంది అనుకున్నారు. డేటా చూస్తే 1% ఉంది. కాకపోతే ఏమంటే అర్బన్ సినేరియోలో విడాకులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీస్లో కానీ కొన్ని మీడియాలో పనిచేసే వాళ్ళలో కొంతమందిలో విడాకులు అనేవి పెరుగుతున్నాయి. అది నిజానికి ఒక రకంగా స్త్రీలకు పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు మంచిదే. ఎందుకంటే భర్తతో ఇష్టం లేకపోయినా ఉన్నా కలిసి ఉండడం అనేది వాళ్ళకి బడ్డంగా ఉంటుంది, స్త్రీలకైనా మగవాళ్ళకి కూడా. అంటే ఒక ఇష్టం లేని ఇబ్బందికరమైన పెళ్లిలో ఎక్కువ కాలం గడపడం అనేది ఎవరికైనా ఇబ్బంది. నిజానికి ఆ విడాకులు అనేవి ఈజీగా ఇప్పటికి కూడా దొరకట్లేదు. ఎవరైనా ఒకరు కంటెస్ట్ చేస్తే విడాకులు అనేవి రావట్లేదు, ఏళ్ల తరబడి కోర్టుల్లో ఉంటున్నాయి. అందువల్లనే చాలా హత్యలు కూడా, క్రైమ్ ఎందుకు జరుగుతుంది, భార్యలు ఎందుకు భర్తలను చంపేస్తున్నారు ఈ మధ్య కాలంలో అంటే ఈజీగా లేకపోవడం వల్ల. విడాకులు ఈజీగా లేవు, భర్తతో విడిపోయే ప్రసక్తి లేదు, అందుకని చంపేయడమే మంచిది అన్నట్టుగా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈయన అలా చెప్పడం అనేది రాంగు. అది ఎవరైనా ఊహించవచ్చు, ఎవరైనా చెప్పచ్చు. మామూలుగా లాటరీ లాంటిది జ్యోతిష్యం. నువ్వు వచ్చి 4 సమస్యలు చెప్తే నేను 10 సొల్యూషన్స్ ఇస్తే ఏదో ఒకటి క్లిక్ అవుతుంది. జనరల్ కామన్ సెన్స్తో ఎవరైనా జ్యోతిష్యం చెప్పచ్చు. మామూలుగా బేసిక్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తారు? 1 ఆరోగ్యం ప్రాబ్లం ఉంటుంది, 2 కెరియర్ ప్రాబ్లం ఉంటుంది, 3 రిలేషన్షిప్స్, పెళ్ళి, ఇట్లాంటి వ్యవహారాలు. ఇవే కదా బేసిక్గా వచ్చేవి. ఉద్యోగం, దీంట్లో మళ్ళీ స్పెసిఫిక్గా ఏవో ఉంటాయి. ఇవి వచ్చి అడుగుతారు. అడిగినప్పుడు ఏముంది, మనం ఏదో ఒకటి చెప్పామనుకో వాళ్ళ పరిస్థితిని బట్టి ఏదో ఒకటి చెప్తే అవుతుంది. అందుకే చిలక జోస్యం కూడా చాలా వరకు కరెక్ట్ అవుతుంది చాలాసార్లు. ఎందుకంటే ఇది కామన్ సెన్స్తో వాడు కొన్ని రకాల కార్డులని రెడీ చేసి పెట్టుకొని ఉంటాడు. ఆ కార్డులో అదేదో దానికి ట్రైనింగ్ ఇస్తే అదేదో ఒకటి తీయమంటే తీస్తుంది. సో దానికి తెలియదు దాంట్లో ఏముందో, ఆ చిలకెలా తెలుస్తుంది. అది తీసినప్పుడు వీడు చదువుతాడు, చదివి అవతల వాళ్ళ సైకాలజీని బట్టి వీడు అర్థం చేసుకొని అనుభవంతో కొన్ని విషయాలు చెప్తాడు. ఇది బేసిక్గా. అంటే మినిమం హ్యూమన్ సైకాలజీ తెలిసి ఉండి కొద్ది కామన్ సెన్స్ ఉంటే జ్యోతిష్యం ఇవ్వడం అని చెప్పొచ్చు.
కాకపోతే జ్యోతిష్యం అనే సైన్స్ కూడా దాంట్లో ఉండే కొన్ని గ్రహాలకి ఉన్న రిలేషన్షిప్స్ వీటిని అధ్యయనం చేయడానికి ఒక లాంగ్వేజ్, ఒక సిస్టము, ఒక వ్యవహారం ఉంటుంది. నిజానికి జ్యోతిష్యంగా పంచాంగం అనేది ఏర్పడింది వచ్చి ఇండియాలో వ్యవసాయం కోసం ఏర్పడింది. ఎందుకంటే మనకి ఋతుపవనాల బేస్ చేసుకుని వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఆ పర్టికులర్ టైంలోనే వర్షం వస్తుంది కాబట్టి ఎప్పుడు వర్షం వస్తుంది, ఏ డేట్లో ఏం జరుగుతుంది, ముందుగా ఎట్లా గ్రౌండ్ని పొలాలను ప్రిపేర్ చేసుకోవాలి, విత్తనాలు రెడీ చేసుకోవాలి, దీనికి సంబంధించి రైతులకు ఉపయోగపడడం కోసం పంచాంగం రెడీ అయింది. దానికి తగినట్టు ఫెస్టివల్స్ని కూడా సెట్ చేశారు. ఫలాని సంక్రాంతి, ఫలానిది ఆ టైంలో ఇవన్నీ చూసుకొని సెట్ చేశారు. అంటే ఏదైనా కూడా లౌకిక జీవితానికి అనుకూలంగా ఈ పంచాంగం అనేది రైతులను దృష్టిలో పెట్టుకొని ఏర్పడింది. దాన్ని ఏం చేస్తున్నారు, ఎక్కడో గ్రహాలకి నీ జీవితంకి సంబంధం ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు జ్యోతిష్యం. ఈ వేణుస్వామి ఏంటంటే టీనేజ్ కాలం నుంచి కూడా సినిమా రంగంలో ఉన్నాడు. ఈయన సినిమా వాళ్ళకి వెళ్ళి ఇచ్చేయడం అది, దాంతో ఇతనికి అర్థమైంది పాపులారిటీ ఎలా వస్తుంది. సో అతను ఫస్ట్ ఏందే వైబ్రేషన్ థియరీతో రంగంలోకి దిగాడు. అంటే టైటిల్కి వైబ్రేషన్ ఉంటుంది, ఈ టైటిల్ పెడితే వైబ్రేషన్ ఉండదు, ఈ టైటిల్ పెడితే ఉంటుందని సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. వివి వినాయక్ లాంటి వాళ్ళు ఇతని సలహాలు తీసుకొని వాళ్ళు ఒక అనౌన్స్ చేసిన టైటిల్ కూడా తీసేసిన సందర్భాలు ఉన్నాయి, వైబ్రేషన్ లేదని. ఎందుకంటే వైబ్రేషన్ లేదు కాబట్టి లాస్ట్ సినిమా ఫ్లాప్ అనేది ఈయన థియరీ అనమాట. అక్కడి నుంచి రంగంలోకి వచ్చి మెల్లమెల్లగా సెలబ్రిటీల కప్పుళ్ళు విడిపోతారని చెప్పడం, ఇట్లా రాజకీయాల వాళ్ళు పలానాయనకి గండం ఉందని చెప్పడం, చనిపోతారని చెప్పడం, ఇలాగా చెప్పడంతో వివాదమైంది. ఈ వివాదంతో అతను పాపులర్ అయ్యాడు. నిజానికి అతను బిజినెస్ జ్యోతిష్యం కాదు, అతనికి పబ్ ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తాడు. సో పాపులారిటీ అనేది రియల్ ఎస్టేట్కి, పబ్కి రెండింటికి కూడా హెల్ప్ అవుతుంది, సర్కిల్ పెరుగుతుంది. ఇతను దేవేగౌడ ఫ్యామిలీ లాంటి వాళ్ళకి కూడా పూజలు చేస్తున్నాడు, హీరోయిన్ పూజలు చేస్తున్నాడు. సో ఇటు ఈ 3 రకాల బిజినెస్, జ్యోతిష్యం ఒక బిజినెస్, పబ్బు, రియల్ ఎస్టేట్, మూడింటికి పాపులారిటీ సర్కిల్ కావాలి. ఇది ఆయనకు ఉపయోగపడుతుంది. కానీ ఈ దీంట్లో ఆయనకు అర్థం కావాల్సింది ఏంటంటే సెలబ్రిటీలు అయినా కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి. నువ్వు ఇలా పబ్లిక్గా ప్రకటించడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా సైకలాజికల్ ఎఫెక్ట్ ఇస్తుంది. వీళ్ళు ఇప్పుడు అమ్మాయి పాపం ఆల్రెడీ ఒక నిశ్చితార్థం ఫెయిల్ అయ్యి చాలా గ్యాప్ తీసుకొని కెరీర్ని నిర్మించుకొని